హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లోని కారంగా ఎండు చేప కూర చేసుకుందామండి. ఈ వాసన వస్తే పక్కింటి వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చేస్తారండి. ఏంటి మీరు కర్రీ చేసుకున్నారు, మాకు కూడా కొద్ది కర్రీ ఇవ్వండి అనేసి మన ఇంటికి కూడా వచ్చేస్తారండి పక్కింటి వాళ్ళు కూడా. అలాగనమాట. నేను ఇక్కడ పచ్చిసాగులు 2 తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని కళాయి వేసి ఆయిల్ వేసి ఇలాగ మొత్తం ముక్కలను వేపు తీసేసుకోవాలండి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ ఒక 1/2 కేజీ ఆనియన్స్ ఉంటే కట్ చేసుకున్నాను అనమాట. అవి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేయండి. వేసాక కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక మామిడికాయ కట్ చేసుకున్నాను. ఇవన్నీ మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు 2 టమాటాలు వేసాను. ఇవి 2 టమాటాలు వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పేస్ట్ వేసానండి. ఈ పేస్ట్ ఏంటనేది నేను తయారు చేసిన తర్వాత చూపిస్తానండి, వీడియో పెడతాను. అలాగే కారం, ఇక్కడ కారం మాత్రం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు వేయలేదు, గమనించారా? ఎందుకంటే మనం ఉప్పు చేప కాబట్టి. ఇప్పుడు మూత పెట్టండి. అదే ఉప్పు చేప పప్పుచారు అని చెప్పేసి పాట కూడా ఉంది కదా, అలాగనమాట. ఇవన్నీ వేగిన తర్వాత బాగా మగ్గాలన్నమాట, వేగాలి దగ్గరగాను. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. గ్లాసు వాటర్ వేయండి, గ్లాసున్నర వాటర్ వేయండి. కొద్దిగా మనకి ఎగురుగా ఎక్కువ జ్యూసీగా ఉండాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అండి చూసారా, అలా ఉడికేటప్పుడు మనం మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుంటే కూర దగ్గరగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏపీసీ పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు. చూడండి, మామిడికాయ ముక్కలు మగ్గలేదని చూశాను, కానీ మగ్గిపోయి మామిడికాయ ముక్కలు కూడాను. ఇప్పుడు నెక్స్ట్ మనం వేపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసుకుని ఇట్లా ఉప్పు అనమాట, ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఇందులో కరిగి బాగుంటుంది అనమాట. అందువల్ల మనం ఉప్పు వేయలేదు ఇక్కడ. తర్వాత లాస్ట్లోనే చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిసీవ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే, కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి అది ఎలాగుందో తిని మాకు కామెంట్ పెట్టండి. మళ్ళీ మీకు ఏ రెసిపీస్ కావస్తే కామెంట్లో పెట్టండి, నేను చేసి పెడతాను. చూసారండి మామిడికాయ ముక్కలు ఎంత బాగున్నాయి, చూసారు ఎంత బాగా వచ్చి ఎంత బాగా ఉడికిందో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. తింటుంటే ఎలాగొని తెలుసండి, అసలు అమృతంలాగా ఉన్నదండి, అంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము.